పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో ఇద్దరు మహిళా మణుల ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. వారు ప్రదర్శించిన సాహసం యావత్ భారతదేశాన్నే కాదు ప్రపంచ దేశాలని సైతం అబ్బురపరిచాయి. వారే కల్నల్ సోఫియా ఖురేషీ మరియు కమాండర్ వ్యోమికా సింగ్. అయితే మధ్యప్రదేశ్ బీజేపీ గిరిజన శాఖ మంత్రి విజయ్ షా కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తను ఒక ఉగ్రవాది సోదరి అన్న అర్థం వచ్చేలాగా మాట్లాడారు. ముఖ్యంగా ఆయన ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ ఉగ్రవాద స్థావరాలను కూల్చడానికి ముస్లింల కోసం ఒక ముస్లిం మహిళను పంపించారు అని చెప్పేసి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే ముస్లింల పైన ఒక ముస్లిం మహిళతోనే భారత్ ఉగ్రవాదుల స్థావరాలని ధ్వంసం చేసింది అన్నట్టు ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై మంత్రి ఊహించని స్థాయిలో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డారు. దీనిపైన హైకోర్టు స్పందిస్తూ కేసు నమోదు చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన విజయ్ షా సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు కూడా ఇలాంటి సున్నితత్వ విషయాల్లో ఎలా వ్యవహరించాలో ఎలా మాట్లాడాలో తెలియదా అని చెప్పి మంత్రికి చురకలంటించింది. మీరు వెంటనే హైకోర్టుకు వెళ్లి కల్నల్ సోఫియా ఖురేషీకి క్షమాపణలు చెప్పండి. దేశ సైన్యానికి సంబంధించిన ఒక మహిళకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయిన మంత్రి అప్పటికే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు అలాంటివి. దేశ సైన్యాన్ని అందులో కీలక స్థాయిల్లో ఉన్న మహిళను పట్టుకొని అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? దేశానికి వారు అందిస్తున్న సేవల్ని కొనియాడకపోయినా పర్వాలేదు, కానీ మత ప్రస్తావన తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్? అయితే దీనిపైన తర్వాత విజయ్ షా అయితే కనుక నేను చేసిన వ్యాఖ్యలు కొంతమందిని బాధించాయి, నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నా అని కూడా అన్నారు. ముఖ్యంగా విజయ్ షా నేను చేసిన వ్యాఖ్యల పట్ల సిగ్గుపడుతున్నాను, సోదరి కల్నల్ సోఫియా ఖురేషీకి క్షమాపణలు చెబుతున్నా అని ఒక పోస్ట్ చేశారు. దేశం కోసం సోదరి ఖురేషీ చేస్తున్న సేవలకి నేను గర్వపడుతున్నాను, ఆమెకి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. ఇక విజయ్ షా చేసిన వ్యాఖ్యలు ఇలా ఉంటే, మరోవైపు ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ మాజీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఉత్తరప్రదేశ్ లోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ విజయ్ షా వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. అంతేకాకుండా అతను కమాండర్ వ్యోమికా సింగ్ అలాగే ఎయిర్ మార్షల్ భారతీయుల గురించి ప్రస్తావించారు. విజయ్ షాకు వీళ్ళ గురించి తెలియదేమో, లేదంటే వీళ్ళని కూడా టార్గెట్ చేసేవాళ్ళు అంటూ రామ్ గోపాల్ యాదవ్ అయితే అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ రామ్ గోపాల్ యాదవ్ ముఖ్యంగా ఈ ఇద్దరు మహిళల కులాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. అంతేకాకుండా ఆయన ఇంకొక వ్యాఖ్య చేశారు. పాక్ ఉగ్రవాదుల పీచమణిచిన సాయుధ దళాల కంటే కూడా బీజేపీ స్వీయ ప్రశంసలకు ప్రాధాన్యతనిస్తుందని కూడా అన్నారు. అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఇద్దరు మహిళా మణులు, శక్తివంతమైన నారీమణులు ఈ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొని ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ చేస్తూ అంటే ఏం జరిగింది, ఆపరేషన్ సింధూర్ లో ఏం జరిగింది అని మీడియాకు మొత్తం వివరాలన్నీ చెప్తూ వచ్చారు. అయితే ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే, ఈ ఇద్దరు మహిళా మణులు ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ గురించి విక్రమ్ మిస్త్రీతో కలిసి ఎప్పటికప్పుడు మీడియాకు ఆపరేషన్ సింధూర్ లో జరిగిన వివరాలన్నింటినీ తెలియజేస్తూ వచ్చారు. అయితే ఉగ్రవాద స్థావరాల్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం భారత్, ఆ తర్వాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ బార్డర్ లో భారత ఆర్మీని రెచ్చగొట్టడం, ఇక ఎవరికి చెప్పా పెట్టకుండా వాళ్ళ ఆయుధాలని, క్షిపణుల్ని, డ్రోన్లని భారతదేశం మీద ప్రయోగించడం, వాటిని భారత్ ఆర్మీ చాలా శక్తివంతంగా తిప్పికొట్టడం, ఇదంతా జరిగింది. ఇదంతా కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు మీడియాకు చెప్తూ వచ్చారు. దీన్ని మనమందరం కూడా చూసాం. అయితే ఇక్కడ బీజేపీ మంత్రి అత్యుత్సాహంతో ఎందుకు మతాన్ని తీసుకొచ్చారు ముందుకి? 140 కోట్ల మంది భారతీయులు ఏకమై పాకిస్తాన్ కి ఉగ్రవాదులకి బుద్ధి చెప్పాలి అన్నారు. అలాంటప్పుడు బీజేపీ మంత్రి ఇక్కడ మత ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏముంది? దేశ సైన్యాన్ని, దేశ ఆర్మీని, త్రివిధ దళాలను ఇవన్నింటినీ మీరు రాజకీయాలతో ముడిపెడతారా? రాజకీయాలు వేరు, సైన్యం వేరు. ఏ రకంగా మీరు కొంచెమైనా మాట్లాడేటప్పుడు, ఇలాంటి సున్నిత విషయాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యత లేకోకుండా, బాధ్యత రాహిత్యంగా ఒక మతాన్ని తీసుకొచ్చి మాట్లాడతారు? కల్నల్ ఖురేషీ గారు చేసిన దాని గురించి చెప్పకుండా మీరు ముందు ఆమె మతాన్ని ప్రస్తావించారు. ఇది ఎంతవరకు సమంజసం? అంటే కుల రాజకీయాలు, మత రాజకీయాలు మీరు చేసుకుంటారు, సైన్యానికి కూడా వీటిని అంటగడతారు మీరు. సమాజ్వాదీ పార్టీ మాజీ ఎంపీ ఆయన నేనేం తక్కువ తినలేదు, ఏదో బీజేపీ మీద కౌంటర్ అయ్యాలి అన్నట్టు కల్నల్ ఖురేషీ గారిని ఇలా అన్నారు. పాపం ఆయనకి వ్యోమికా సింగ్ అలాగే భారతీ గారుల గురించి తెలియదేమో, లేకపోతే వాళ్ళని కూడా టార్గెట్ చేసి ఉండేవాళ్ళు అని చెప్పేసి వాళ్ళ క్యాస్ట్ ని, కులాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. అసలు ఇక్కడ కులాన్ని, మతాన్ని ప్రస్తావనకు తీసుకురావాల్సిన అవసరం ఉందా? అసలు ఆ సందర్భమేనా ఇది? ఇక్కడ కులాలు, మతాలు ఎందుకు ప్రస్తావనకు వస్తాయి? మరి దీనిపైన విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై అయితే హైకోర్టు
కేసు నమోదు చేయమని డీజీపీకి చెప్పింది. తర్వాత విజయ్ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా మొటిక్కాయలు వేసింది, క్షమాపణలు చెప్పమని చెప్పింది కల్నల్ ఖురేషీ గారికి. తర్వాత విజయ్ షా అయితే కనుక సోదరి ఖురేషీకి క్షమాపణలు చెప్తున్నా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నా మాటలకు నేనే సిగ్గుపడుతున్నా అని చెప్పడం కూడా జరిగింది. కాకపోతే దీనిపైన బీజేపీ అంటే మధ్యప్రదేశ్ బీజేపీ హైకమాండ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ దీనిపైన ప్రధాని మోడీ లేదా అమిత్ షా వీళ్ళు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇంత దేశమంతా కూడా ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేపట్టారు, పాక్ దాడుల్ని విజయవంతంగా సమర్థవంతంగా తిప్పికొట్టింది ఆర్మీ అని చెప్పేసి దేశ ప్రజలందరూ సంబరాలు చేసుకొని భారత సైన్యానికి అలాగే భారత ప్రభుత్వానికి సాల్యూట్ చేస్తుంటే వీళ్ళు మతాలని కులాలని లాగుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళని ఉపేక్షించాలా? ఎందుకు ఉపేక్షించాలి? ఇలాంటి వారిని ఎందుకు పార్టీ నుంచి తొలగించరు? అలా చేసినప్పుడే కదా ఇంకొకరు దీని గురించి మాట్లాడకుండా ఉంటారు. ఒకవైపు విజయవంతంగా, ఒకవైపు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా వెళ్తూ టార్గెట్ ని రీచ్ అవుతూ వెళ్తూ ఉంటే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత ఇదా మాట్లాడేది మంత్రి కానీ మంత్రి అవ్వచ్చు, లేకపోతే మాజీ ఎంపీ అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మీకు ఏదైనా ఉంటే హర్షించండి వాళ్ళు చేసిన సేవలకి. అంతేకాని రాజకీయాల్లో లాగా కులాలు మతాలు అవేవో ఇంకా చెప్పాలంటే కొంతమంది శవరాజకీయాలు కూడా చేస్తారు. ఇలా మీరు ఎందుకు సైన్యాన్ని కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు? ఏది ఏమైనా ప్రధాని మోదీ అలాగే అమిత్ షా ఎవరైతే ముఖ్యులు ఉన్నారో, పార్టీ హైకమాండ్ ఎవరైతే ఉందో, విజయ్ షా పైన అయితే కనుక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేదంటే రేపు పొద్దున ఇంకొకరు ఇలా మాట్లాడారని గ్యారంటీ ఏముంది? అలా చర్యలు తీసుకోలేదు కాబట్టే దీనిపైన కాంగ్రెస్ కూడా స్పందించింది. అతన్ని వెంటనే చర్యలు తీసుకోవాలి విజయ్ షా పైన అని చెప్పేసి. అతని పైన చర్యలు తీసుకొని మధ్యప్రదేశ్ బీజేపీ హైకమాండ్ కాకుండా ఓవరాల్ గా బీజేపీ హైకమాండే అతన్ని సస్పెండ్ చేసుంటే ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ మాజీ ఎంపీ ఆ వ్యాఖ్యలు చేసుండేవారా? ఇది ఎవరికి వాళ్ళు వాళ్ళ మనస్తత్వంతో ఆలోచించి ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, ఇది మాట్లాడితే దేనికి దారి తీస్తుంది, అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా అన్న స్పృహ కొంచెం కూడా ఉండదా? బుర్రలో ఏం పెట్టుకొని తిరుగుతుంటారో కూడా అర్థం కాదు. అరే పక్క దేశం వచ్చి బార్డర్ లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ ఇలా మొత్తం భారత బలగాలు అన్ని వాటిని తిప్పికొట్టడంలో నిమగ్నమై సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ సింధూర్ ని చేశారు. దీంట్లో కొంతమంది జవాన్లు కూడా అమరులయ్యారు. ఈ విషయం కూడా తెలిసిందే. ఇవన్నీ వదిలేసి అసలు మతాన్ని కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు అవి ఆ సందర్భంలో మాట్లాడే మాటలేనా? పోనీ మీరేమైనా చిన్నపిల్లలా? కాదు. ఒకరేమో మధ్యప్రదేశ్ లో గిరిజన శాఖ సంక్షేమ మంత్రి, ఇంకొక ఆయనేమో సమాజ్వాద్ పార్టీ మాజీ ఎంపీ. అయితే సమాజ్వాద్ పార్టీ మాజీ ఎంపీ ఎవరైతే రామ్ యాదవ్ చేశారో ఆ వ్యాఖ్యల పైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయితే కనుక సీరియస్ అయ్యారు. ఎప్పుడు అంటే సైనికుల యూనిఫామ్ ని కులాలు మతాలు వీటితో రాజకీయాలతో ముడి పెట్టకూడదు అని చెప్పేసి ఆయన వేలో ఆయన స్పందించి సీరియస్ అవ్వడం జరిగింది. సీరియస్ అయ్యి వదిలేస్తే సరిపోదు. ఒకసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇంకొకరు ఇలాంటి వాటికి రారు. ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం. అలాంటి వ్యవహారంలో వీళ్ళు ఇలా కుల మత ప్రస్తావన తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్? ఇది 100% కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా సరే భారత ప్రధాని వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మిగతా వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటారు.